అందరికీ నమస్కారం. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తున్న స్పోర్ట్స్ క్యాండిడేట్స్ కు ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒడిషా రీజియన్ నుండి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పోస్టులను భర్తీ చేస్తున్నారు. మొత్తం 12 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి. 10 TH పాస్, 12 TH పాస్ మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా నేషనల్, ఇంటర్నేషనల్ లేదా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉన్న అభ్యర్థులకు ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఈ రిక్రూట్మెంట్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు మరియు రిటన్ ఎగ్జామ్ కూడా నిర్వహించరు. కేవలం స్పోర్ట్స్ మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ జరగనుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, మంచి శాలరీ, జాబ్ సెక్యూరిటీ పొందాలనుకునే క్రీడాకారులు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలి. ఈ వీడియోలో నోటిఫికేషన్ ఓవర్వ్యూ, వేకెన్సీ, ఏజ్ లిమిట్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, శాలరీ, సెలెక్షన్ మరియు అప్లికేషన్ ప్రాసెస్ గురించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒడిషా రీజియన్ నుండి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే CBDT పరిధిలో పనిచేసే ఈ శాఖ దేశంలోని అత్యంత ముఖ్యమైన కేంద్ర ప్రభుత్వ శాఖలలో ఒకటి. ఈ రిక్రూట్మెంట్ పూర్తిగా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కోసం నిర్వహించబడుతోంది. స్పోర్ట్స్ లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు గవర్నమెంట్ సెక్టర్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ఈ రిక్రూట్మెంట్ ప్రధాన ఉద్దేశ్యం. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ మరియు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో పాల్గొన్న క్రీడాకారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీగా కెరియర్ ప్రారంభించాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. రిక్రూట్మెంట్ పూర్తిగా ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులు గవర్నమెంట్ సర్వీస్ రూల్స్ ప్రకారం వేతనం, అలవెన్సెస్ మరియు ఇతర ప్రయోజనాలను పొందుతారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు 7 ఉన్నాయి. స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 పోస్టు 1 ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లేదా MTS పోస్టులు 4 ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రఫర్ పోస్టులు గ్రూప్ C నాన్ గ్యాజెటెడ్ మినిస్టీరియల్ కేటగిరీకి చెందినవి. MTS పోస్టులు గ్రూప్ C నాన్ గ్యాజెటెడ్, నాన్ మినిస్టీరియల్ కేటగిరీకి చెందినవి. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగులు ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, డేటా ఎంట్రీ, డాక్యుమెంటేషన్ మరియు డిపార్ట్మెంటల్ సపోర్ట్ పనులను నిర్వహిస్తారు. స్టెనోగ్రఫర్ ఉద్యోగులు షార్ట్ హ్యాండ్, టైపింగ్ మరియు ఆఫీషియల్ కొరెస్పాండెన్స్ పనులను నిర్వహిస్తారు. MTS ఉద్యోగులు ఆఫీస్ సపోర్ట్, రికార్డ్ మెయింటెనెన్స్, ఫైల్ మూవ్మెంట్ మరియు ఇతర సహాయక పనులు చేస్తారు. స్పోర్ట్స్ కోటా ద్వారా మాత్రమే ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు కాబట్టి స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 5 జూన్ 2026న విడుదలైంది. ఆఫ్లైన్ అప్లికేషన్ పంపించడానికి చివరి తేదీ 31 జూలై 2026 సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మరియు అండమాన్ మరియు నికోబార్ ఐలాండ్స్ ప్రాంతాల అభ్యర్థులకు 10 ఆగస్టు 2026 వరకు గడువు ఇవ్వబడింది. ఆఫ్లైన్ ప్రాసెస్ కావడంతో చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లికేషన్ పంపించడం మంచిది. పోస్టల్ డిలే లేదా ఇతర కారణాల వల్ల అప్లికేషన్ ఆలస్యంగా చేరితే అది తిరస్కరించబడే అవకాశం ఉంటుంది. కాబట్టి చివరి తేదీకి కనీసం 1 వారం ముందే అప్లికేషన్ పంపించడం మంచిది. ఏజ్ లిమిట్ ను 01 ఆగస్టు 2026 నాటికి లెక్కిస్తారు. ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 25 సంవత్సరాలు. SC, సెయింట్, OBC, PWBD మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కావడంతో అర్హత కలిగిన క్రీడాకారులకు కూడా నిబంధనల ప్రకారం సడలింపులు వర్తించవచ్చు. వయస్సు అర్హతను నిర్ధారించుకున్న తరువాత మాత్రమే దరఖాస్తు చేయాలి. ఈ రిక్రూట్మెంట్ కి ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. జనరల్, EWS, OBC, SC, సెయింట్ మరియు PWBD అభ్యర్థులందరికీ అప్లికేషన్ ఫీ నిల్గా నిర్ణయించారు. రిజిస్ట్రేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ లేదా ఎగ్జామినేషన్ ఫీ ఏదీ లేదు.
స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కావడంతో పూర్తిగా ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. చాలా మంది అభ్యర్థులకు ఇది ఒక అదనపు ప్రయోజనం. ఆర్థిక భారం లేకుండా గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించే అవకాశం లభిస్తోంది. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఏ విభాగంలో గ్రాడ్యుయేషన్ చేసిన అభ్యర్థులైనా అర్హులు. స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 పోస్టుకు 12 టీహెచ్ పాస్ అర్హతతో పాటు షార్ట్ హ్యాండ్ మరియు టైపింగ్ స్కిల్స్ అవసరం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 10 టీహెచ్ పాస్ అర్హత సరిపోతుంది. అయితే విద్యార్హతతో పాటు స్పోర్ట్స్ అచీవ్మెంట్ కూడా తప్పనిసరి. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ లేదా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ లో పాల్గొన్నట్లు లేదా ప్రతిభ కనబరిచినట్లు సర్టిఫికెట్లు ఉండాలి. స్పోర్ట్స్ ఎలిజిబిలిటీ లేకుంటే ఈ రిక్రూట్మెంట్ కి అర్హత ఉండదు. సాలరీ విషయానికి వస్తే ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రఫర్ గ్రేడ్ 2 పోస్టులకు లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. బేసిక్ పే 25,500 రూపాయల నుండి 81,100 రూపాయల వరకు ఉంటుంది. ఇన్ హ్యాండ్ సాలరీ సుమారుగా 38,000 రూపాయల నుండి 55,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు లెవెల్ 1 పే మ్యాట్రిక్స్ వర్తిస్తుంది. బేసిక్ పే 18,000 రూపాయల నుండి 56,900 రూపాయలు వరకు ఉంటుంది. ఇన్ హ్యాండ్ సాలరీ సుమారుగా 28,000 రూపాయల నుండి 40,000 రూపాయలు వరకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ బెనిఫిట్స్ మరియు ఇతర సెంట్రల్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా లభిస్తాయి. ప్రతి సంవత్సరం సాలరీ రివిజన్ మరియు అలవెన్స్ అప్డేట్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ లో ఎలాంటి రిటన్ ఎగ్జామినేషన్ నిర్వహించరు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదు. ఓఎంఆర్ ఎగ్జామినేషన్ లేదు. కంపెటిటివ్ రిటన్ టెస్ట్ లేదు. స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ కావడంతో స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ మరియు మెరిట్ ఆధారంగానే అభ్యర్థులను పరిశీలిస్తారు. ఇది క్రీడాకారులకు చాలా పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. పరీక్షల ఒత్తిడి లేకుండా గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం ఈ రిక్రూట్మెంట్ ద్వారా లభిస్తోంది. సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం 3 ప్రధాన దశల్లో ఉంటుంది. మొదట స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఆధారంగా అభ్యర్థులను స్క్రీన్ చేస్తారు. నేషనల్, ఇంటర్నేషనల్ మరియు స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ లో సాధించిన విజయాలను పరిశీలిస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ మరియు ఇతర అవసరమైన పత్రాలను పరిశీలిస్తారు. చివరిగా మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అన్ని దశల్లో అర్హత సాధించిన అభ్యర్థులను ఫైనల్ మెరిట్ లిస్ట్ లో చేర్చి నియామకం చేపడతారు. సెలెక్షన్ పూర్తిగా మెరిట్ మరియు ఎలిజిబిలిటీ ఆధారంగా. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ముందుగా ఆఫీషియల్ నోటిఫికేషన్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకుని అన్ని వివరాలను జాగ్రత్తగా నింపాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ మరియు ఐడెంటిటీ ప్రూఫ్ ను జత చేయాలి. అన్ని డాక్యుమెంట్స్ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ రూపంలో సిద్ధం చేసుకోవాలి. తరువాత అన్ని పత్రాలను ఒక ఎన్వెలోప్ లో ఉంచి నోటిఫికేషన్ లో పేర్కొన్న విధంగా అడ్రస్ రాయాలి. ఎన్వెలోప్ పై అప్లికేషన్ ఫర్ అపాయింట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఒడిషా రీజియన్ 2026 అని తప్పనిసరిగా రాయాలి. అనంతరం స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించాలి. ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, మార్క్స్ మెమోస్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఆధార్ కార్డ్ లేదా ఇతర గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, కాస్ట్ సర్టిఫికేట్ అవసరమైతే దాని ప్రతులు, పీడబ్ల్యూబీడీ సర్టిఫికేట్, ఎక్స్ సర్వీస్మెన్ సర్టిఫికేట్ మరియు ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ ను జత చేయాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ స్పష్టంగా కనిపించేలా ఉండాలి. అన్ని పత్రాలపై సెల్ఫ్ అటెస్టేషన్ చేయడం మంచిది. డాక్యుమెంట్స్ అసంపూర్తిగా ఉంటే అప్లికేషన్ తిరస్కరించబడే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అభ్యర్థులకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒడిషా రీజియన్ విడుదల చేసిన ఈ రిక్రూట్మెంట్ ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. 10 టీహెచ్ పాస్, 12 టీహెచ్ పాస్ మరియు డిగ్రీ అభ్యర్థులు తమ అర్హతలను బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు. రిటన్ ఎగ్జామ్ లేదు. మంచి సాలరీ, సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్, జాబ్ సెక్యూరిటీ మరియు కెరియర్ గ్రోత్ అవకాశాలు లభిస్తాయి. స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఆఫీషియల్ నోటిఫికేషన్ ను పూర్తిగా చదివి చివరి తేదీకి ముందే తమ అప్లికేషన్ ను పంపించాలని సూచిస్తున్నాను.
ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.